అసలు మనకు సరైన స్వాతంత్రం వచ్చిందా అన్న మహిళల మీద మరీ దారుణంగా క్రూరత్వంగా హింసించి దాడి చేయడం నిజంగా చాలా బాధాకరమైన. ఆడవారిపై అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు. నేను మారితే నా సొసైటీ మారుతుందని చెప్పేసి ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా బయట స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం. ఒక ఆడది అర్ధరాత్రి పూట స్వతంత్రంగా ఒంటరిగా తిరిగే రోజు వస్తాయా అండి? హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ అసలు మనకు సరైన స్వాతంత్రం వచ్చిందా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం నిత్యం టీవీలలో, న్యూస్లలో చూస్తూనే ఉన్నాం. ఆడవారిపై అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు. అసలు ఇలాంటివి జరిగే మన భారతదేశంలో ఇది సరైన స్వాతంత్రమేనా? మొన్నట్లో జరిగిన ఓ కోల్కతా కేసు, ఇవన్నీ చూస్తుంటే మన భారతదేశం ఎటుపోతుంది అని అనిపిస్తుంది. సో ఎప్పటికైనా మన భారతదేశపు చట్టాలలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు గాంధీ చెప్పారు, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా బయట స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చింది అని. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఆడపిల్ల మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు తన చేతుల్లో ప్రాణాన్ని పెట్టుకున్న బిడ్డ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన రోజులు ఇవి. ఇలాంటి న్యాయపరమైన ఇంకొంచెం సమాచారం కోసం ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ దినేష్ పాటిల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ మీరు నాకు చెప్పండి, ఓ దిశ, ఓ నిర్భయ, మొన్న జరిగిన ఈ కోల్కతా కేసులో ఇవన్నీ చూసాక కూడా ఒక అమ్మాయి అర్ధరాత్రి బయట స్వేచ్ఛగా తిరిగి ఒక రోజు వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అమ్మా. ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుందని ఒక నమ్మకంతో భారతీయులందరూ కలలు కంటున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఒక ఆడది స్వేచ్ఛగా తిరిగే రోజులు సమీపంలో ఉన్నాయని నేను భావిస్తున్నా అమ్మా. కానీ నేడు ఆడవారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఆక్రమణలు కానీ, లేకపోయినట్టయితే మానభంగాలు కానీ, హత్యలు కానీ, ఈ విధంగా మొన్న రీసెంట్గా జరుగుతున్నటువంటి కోల్కతా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నిజంగా మానవాళి, ముఖ్యంగా మన భారతదేశంలో మానవాళి ఎక్కడికి పోతుంది? ఈ విధంగా మానవ మృగాలు, ఏవైతే మృగాలు మనం అడవుల్లో చూస్తుంటాం, ఆ అడవులు వదిలి ఈ మానవ మృగాలు సమాజంలో ఉన్నటువంటి మహిళల మీద మరీ దారుణంగా క్రూరత్వంగా హింసించి దాడి చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఒకప్పుడు మనం వేదాల్లో కానీ లేకపోతే పురాణాల్లో ఒకవేళ మనం చూసినట్టయితే ఎత్ర నారస్తు పూజ్యంతే రమతే తత్ర దేవత అని చెప్పేసి గొప్పగా మన మహిళల గురించి చాటి చెప్పినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మహిళల పట్ల నేడు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అఘాయిత్యాలు కానీ, మానభంగాలు కానీ, హత్యలు కానీ నిజంగా చాలా కడు శోచనీయంగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నామా. అండ్ ముఖ్యంగా మహిళల పట్ల దాదాపు ఎన్ని చట్టాలున్నా, ఎన్ని ఇది ఉన్నా కూడా అవి నిజంగా చెప్పాలనుకుంటే కార్యరూపం దాలుస్తున్నాయా లేదా అనేది మన ప్రతి ఒక్క భారతీయుడు వారి యొక్క గుండె మీద చేయి వేసుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను మారితే నా సొసైటీ మారుతుందని చెప్పేసి ఏ రోజైతే మానవుడు, ప్రతి మనిషి ఆలోచిస్తాడో ఆ రోజు ఖచ్చితంగా ఒక ఆడది అర్ధరాత్రి పూట స్వతంత్రంగా ఒంటరిగా తిరిగే రోజులు వస్తాయమ్మా. వస్తాయా అండి? సో మీరు నాకు చెప్పండి, అసలు ఈ నిర్భయ కేసు అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది సార్? నిర్భయ అనేది సింపుల్, మీ నిర్భయ అనే దాంట్లోనే క్లియర్ గా రాసింది ఉందమ్మా. నిర్భయ అంటే భయము పడకుండా ఉండే వ్యక్తి. నిర్భయ అంటే భయము లేని వ్యక్తి, లేకపోతే భయపడని వ్యక్తిని నిర్భయ అంటారు. ఈ నిర్భయ ఏదైతే ఉందో యాక్చువల్గా దీన్ని 3 రకాలుగా మనం వర్ణించవచ్చమ్మా. యాక్చువల్గా ఈ నిర్భయ చట్టం రాకన ముందు ముఖ్యంగా 2012 ఆ ప్రాంతంలో 16/12/2012 ప్రాంతంలో మన దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఒక పారామెడికల్ ట్రైనింగ్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అతి దారుణంగా, కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తున్నారు. ఆ రోజు ఏదైతే ఉందో నిజంగా అంటే భారతదేశానికి ఒక మహిళల పట్ల వేధిస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఈ అన్యాయం పట్ల
దాదాపు అన్ని భారతదేశంలో ఉవ్వెత్తున ఒక ఉప్పెన్నలాగా ఒక ఉద్యమం లెగిసింది. మహిళలకు రక్షణ కరువైందని, మహిళా హక్కులకు భంగం కలుగుతుందని చెప్పేసి, అదేవిధంగా మహిళల పట్ల ఏదైతే ఒక ఆట వస్తువులాగా మహిళలను చూడడం కానీ, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ నిర్భయ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరగడం, నిజంగా అది దేశంని, మహిళల యొక్క బతుకుని కానీ, మహిళల యొక్క బతుకు తెరువుని కానీ ప్రశ్నార్థకంగా చేసినటువంటి రోజు 16/12/2012 నాడున. ఇది అయిన తర్వాత ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా ఈ నిర్భయ అనేది ఇన్సిడెంట్, ఎందుకంటే నిర్భయ అనేది చెప్పేసి ఎందుకంటామంటే, ఈ రేప్ కేసెస్ లో కానీ మానభంగంలో కేసెస్ లో ఏం చేస్తారంటే, యాక్చువల్ గా దెర్ ఇస్ ఎ లా, ఎవరు కూడా విక్టిమ్ పేరు చెప్పడానికి వీల్లేదు, అలానే వారి యొక్క బంధుత్వం కానీ అమ్మ నాన్నల గురించి చెప్పడానికి వీల్లేదని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చినారు. అందులో నిర్భయ చట్టం ఒక ముఖ్యమైనటువంటి ప్రాతిపదికగా. ఎందుకంటే నేడు ఆ అమ్మాయి, ఎందుకంటే ఒక అమ్మాయి మీద జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, అఘాయిత్యం ఏదైతే ఉందో, ఆ అఘాయిత్యం వల్ల ఎక్కడ తన యొక్క సొసైటీలో, సమాజంలో తన యొక్క అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలాంటివి ఎవరైనా కానీ ప్రతిఘటించాల్సిన అవసరం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో ఈ నిర్భయ అనేది చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ నిర్భయ చట్టము జరగకన్నా ముందు ఏంటంటే, ఎప్పుడైతే 16/12/2012 నాడు ఇన్సిడెంట్ జరిగిందో, అప్పుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ అని చెప్పేసి ఒక వారి యొక్క అధ్యక్షతన 23/12/2012 నాడున ఈ మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాల కోసం ఒక స్పెషల్ గా ఒక కమిటీని రూపొందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు. అదే మనము వర్మ కమిటీ అని చెప్పేసి కూడా అంటారు. దీంట్లో లీలా సేత్ గాని, గోపాల్ సుబ్రహ్మణ్యం గాని మెంబర్స్ గా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే, వారు దాదాపు ఈ మహిళల పట్ల యాసిడ్ దాడులు కానీ, సెక్సువల్ హరాస్మెంట్ కానీ, సెక్సువల్ వైలెన్స్ అంటే రేప్ కానీ, అదే విధంగా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిల రవాణా కానీ, ఇటువంటి మీద ఒక సరైన దిశలో మొత్తము ఒక ఎగ్జామిన్ చేసి ఒక నివేదిక, దాదాపు 630 పేజీల నివేదికను సమర్పించినారు. ఆ 630 పేజీల నివేదికను సమర్పించిన తర్వాత దాన్ని ఏం చేశారంటే 21/2023 రోజున 13/1/2013 నాడున ఈ వర్మ కమిటీ గారి మీద ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని పార్లమెంటులో నిర్భయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ నిర్భయ చట్టాన్ని అంటే సిఆర్పిసిలో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 గా పేర్కొనడం జరిగింది. మనం ఏమంటామంటే దీన్నే నిర్భయ యాక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటంటే అత్యాచార నిరోధక చట్టం అని చెప్పేసి కూడా అంటారు. అత్యాచార నిరోధక చట్టం 2013 అని చెప్పేసి పిలుస్తారు. ఇది వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలనుకుంటే క్రమేపీ దీనిలో చాలా సెక్షన్లు, అంటే ఐపీసీలో ఉన్నటువంటి చాలా సెక్షన్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెక్షన్ 354 కానీ, సెక్షన్ 376 కానీ, ఇలాంటివి చాలా సెక్షన్లు దీన్ని అమెండ్మెంట్ చేసి నిర్భయ చట్టంగా దీన్ని తీసుకురావడం జరిగిందమ్మా. సార్, ఇక్కడ మీరు నాకు విషయం చెప్పండి. మొన్న జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ ఉంది కదా, సో ఆ ఇన్సిడెంట్ ని ఈ నిర్భయ చట్టం ఏ కోణంలో చూడాలి, అండ్ ఒకవేళ చూస్తే అది నిర్భయ చట్టంలో చూసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఇంకా ముందు తీసుకుంటుంది గవర్నమెంట్? అమ్మా, అంటే నిజం చెప్పాలనుకుంటే వాస్తవికంగా రూపం ఒకవేళ మనము తెలుసుకోవాలనుకుంటే బిఫోర్ నిర్భయ ఆర్ ఆఫ్టర్ నిర్భయ, ఒకవేళ భారతదేశాన్ని మనం చూసినట్టయితే, నిజంగా మనం ఒక విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో పాత చట్టాల ప్లేస్ లో కొత్త చట్టాలు తీసుకురావడం, ఎందుకంటే అప్గ్రేడ్ అనేది అవుతా ఉంటుంది కాబట్టి ఈ అప్గ్రేడ్ అయ్యే క్రమంలో ఏంటంటే కొత్త చట్టాలు వస్తే కొత్త శిక్షలు, తాజా శిక్షలు, ఈ శిక్షలు ఎలా ఉండాలి అంటే కఠినంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంతకుముందు కూడా సెక్షన్లు ఉన్నాయి, 354 ఉంది, 376 ఉంది. బట్ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2013లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి నిర్భయ యాక్ట్ ఏదైతే ఉందో, ఇందులో శిక్షల కాలం పెంచడం జరిగింది. ఆ శిక్షలు ఎందువల్ల పెంచారంటే, ఒక నేరము చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి ఆ నేరం చేయడానికి భయపడాలి. కానీ వాస్తవికంగా అలా జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే, నేను ఒక అనాలిసిస్ చేసుకున్నా ఈ విషయం మీద. అనాలిసిస్ ఏ విధంగా చేయడం జరుగుతుందంటే, నిర్భయ కంటే ముందు రేప్ కేసులు ఉన్నాయా అంటే మన భారతదేశంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి.
బట్ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత నిజంగా ఈ పనిష్మెంట్లు తగ్గినాయా, శిక్షలు తగ్గినాయా, ఈ నేరం చేసే ప్రవృత్తి తగ్గిందా, లేకపోతే నేరం చేసే వారి సంఖ్య తగ్గిందా అనేది ఒకవేళ చూసినట్టయితే చాలా మట్టుకి గణనీయంగా పెరిగింది. చాలా గణనీయంగా పెరిగింది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2012 అంటే నిర్భయ ఈ ఇన్సిడెంట్ కాకన ముందు, అంటే ఏదైతే మన ఢిల్లీలో చెప్పినటువంటి ఇన్సిడెంట్ కాకన ముందు దాదాపు 25,000 కేసెస్లు రిజిస్టర్ అయినాయి. ఎప్పుడు ప్రియర్ టు ద 2012. బట్ 2012 తర్వాత దాదాపు 2017 కానీ 2018 కానీ సుమారుగా ఇప్పుడైతే 50,000 కేసుల పైననే ఉన్నాయి ఇప్పుడు దాదాపు. అంటే నిర్భయ చట్టం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కల్పించాలని ఏదైతే వర్మ కమిటీ చెప్పిందో అలాంటి ప్లేసెస్ లో ఈ చట్టాల ఉల్లంఘన కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ ది ఎవిడెన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీనివల్ల క్రమేపీ న్యాయ వ్యవస్థ మీద కూడా కొంచెం ఎందుకంటే ఇది ఒక ప్రొసీజర్ ప్రకారంగా జరగాల్సిన అవసరం లేకుండా పోయింది. బట్ ఈ నిర్భయ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ ని ఏమని పిలుస్తున్నారు అంటే అభయ చట్టం అని చెప్పేసి పిలుస్తున్నారు. అభయ కేసు, ఈ కోల్కతా కేసుని అభయ కేసు అని పిలుస్తున్నారు. నిర్భయ అనేది భయపడని వ్యక్తి, అభయం అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళల రక్షణ కొరకు భద్రత కొరకు ఒక అభయం ఇవ్వాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే దీని చట్ట పరిధి విస్తృతంగా పెంచాలన్న ఉద్దేశంతో అభయం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సుప్రీంకోర్టులో కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించి, అంటే ఈ రోజు ఏదైతే డేట్ 28 ఆగస్టు 2024 నాడున సుప్రీంకోర్టు కోల్కతా ఇన్సిడెంట్ ని పలు సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తిని అనుసరించి సుమోటోగా కేసుని స్వీకరించడం జరిగింది. ఇది చాలా అభినందనదాయకం సుప్రీంకోర్టు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మిగతా ఏవైతే వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తనంతట తానుగా ఈ విషయాన్ని విచారణ చేసే అవకాశం, అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అది మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ అభయ కేసు కానీ నిర్భయ కేసు కానీ, ఈ నిర్భయ కేసు కంటే అభయ కేసు ఏమన్నా చట్టంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తుందా లేదా? ఎందుకంటే మనం ఈ రీసెంట్ టైంలో చూస్తున్నాం మనం అమ్మాయిల మీద ఏవైతే దాడులు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అమ్మాయి పాపం తన యొక్క వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి మగాళ్ళ మెంటాలిటీ కానీ అండ్ ఆడవారి పట్ల గౌరవం కానీ ఇవన్నీ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడైనా మారుతుందా లేదా అనేది మనం కూడా చూడాలి. బట్ 100% గా నేను చెప్తున్నా, భరోసాతో చెప్తున్నా, ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా మారుతుందనే ఒక ఉద్దేశంతో నేను మారాలని కోరుకుంటున్నాను.